సార్ మొన్న వరద ప్రాంతంలో అన్ని వరదలు వచ్చినాయి, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడేమో మొత్తం క్లియర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు సహాయం ప్రతి ఇంటికి సహాయం వెళ్ళాలి అని అంటున్నారు. నిజంగానే సహాయం చేసి అమౌంట్ అనేది పడుతున్నాయి సార్? అమౌంట్ మాత్రం పడినాయి. నిన్న నిన్న రాత్రి పడినాయి. అమౌంట్ మాత్రం 25,000 మాత్రం పడినాయి. పడ్డాయి సార్. పడ్డాయి. సార్ ఎలా అనిపిస్తుంది? ఇంత త్వరగా సహాయం చేశారు కదా, ప్రజల్లో ఉన్నారు కదా, ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేశారు ఇంత త్వరగా సహాయం చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ అయినా మా ఆర్థికంగా ఆదుకుంటేనే పురోగతి ఉంటుంది ఎవరికైనా. అది సార్ ప్రజెంట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రజలకి తిరిగాడా సార్? అంటే ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అప్పుడు ఆ టైంలో ప్రజలకు మధ్యలో ఉన్నారు, తిరిగాడు అసలు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంకి వచ్చారా? అందరితో సహాయంగా ప్రజలకి దగ్గరలో మాకైతే పడవలు వచ్చినాయి కానీ ఎన్డీఆర్ఎఫ్ మాత్రం వచ్చినాయి కానీ సీఎం గారు మాత్రం ఈ రూట్కి రాలేదు. అంటే ఆయన కింద ఉన్న వ్యక్తులందరూ దగ్గర ఇంటింటి దగ్గరకు వచ్చి ఆదుకున్నారా? ఆదుకున్నారు. పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ వేశారు, బాగానే ఉంది. కరెక్ట్ అంటే సార్ ఇలా సహాయం చేయడం మంచిదే అంటారా? 25,000 డైరెక్ట్ మీ అకౌంట్లో వేయడం అందరికి ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము. మాకు 2 లక్షల పైన పోయినాయి, నష్టపోయినాయి. ఈ ఒక వేసినాకి చిన్న రిలాక్స్గా అవుతుంది అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గురించి? గుడ్ గవర్నెన్స్. అబ్బాయి గారు, విజయవాడ ప్రాంతం మొత్తం వరద సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో అందరికీ సాయం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అన్నారు. ప్రతి ఇంటికి డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. మీ వరకు ఎలా అనిపించింది? పడుతున్నాయి. మా వరకు మటుకి పర్వాలేదు. మాది కింద ఉండు వాంబాయి కాలనీ. అయితే కింద సగం మందికి పడ్డాయి, సగం మందికి పడలేదు. అంటే వాళ్ళు కొందరు అద్దెకు ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఎదురు బొదురు అలా మాట్లాడుకొని లేట్ అయినా పడతాయి. బాబాయ్ మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు దాకా అయితే మాకు ఆయన ఫస్ట్ ఎక్కినా కానీ ఇప్పుడు ఎక్కినా కానీ ఏ రోజు ఆయన గురించి ప్రాబ్లం పెట్టాల్సిందే లేదు. వరదల సమయంలో అసలు ప్రజలకు దగ్గరలో ఉన్నారా? తిరిగినాడా, చూసాడా, వచ్చాడా, ఆదుకున్నాడా అసలు చంద్రబాబు నాయుడు? తిరిగిన ప్లేసాలు ఉన్నాయి కానీ వాంబాయి కాలనీ కంటే ఆ మూల కంటే అయ్యేటప్పటికి కొన్ని సింగనగర్ ప్రాంతంలో తిరిగినారు. సిగ్నారు ఆ బిజీ కాడ నుంచి ఇటు తిరిగిన వాళ్ళు ఆ సమయంలో సాయం చేశారు అందరికి. అందిన వాళ్ళకి అందినట్టు. ఎందుకంటే కొన్ని ఏరియాలకు పడవలేని కొన్నిటికి వెళ్ళలేక. సో మీకు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లా ఆయన పరిపాలన మటుకు బాగానే జరిగింది. డబ్బులు ప్రతి ఇంటికి డబ్బులు వేస్తున్నారు కదా, మంచి పని అంటారు. ఇంత త్వరగా సహాయం చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అని చేసింది ఇలాగా? లేదు అట్లాంటిది అనేది ఏం లేదు. అందరి ఇళ్ళకి మట్టుకి ఇంటింటికి వాలంటీర్ల ద్వారాగా ఏ క్లాస్కి శుభ్రంగా అందరికీ అందినట్టే. డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తున్నారా బాబాయ్? చేతికి ఏమైనా లంచాలు అయ్యాయని జరుగుతుంది? అట్లాంటివి ఏమి లేవు, డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతాయి. కొందరేమో బండ్లు మిస్ అవుతాయి, కొందరేమో ఒకళ్ళ పేరు మీద ఉండవు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అసలు ఏం సహాయం చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు. వైఎస్పీ తరపు నుంచి మాకు మట్టుకి ఏం వచ్చింది ఏం లేదు. అసలు సింగనగర్ కానీ వాంబాయి కాలనీ కానీ ఆయన పేరు మీద ఇది ఇచ్చామనేది ఏమి లేదు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున అన్ని సహాయాలు దగ్గరలో ఉంటున్నాయా? అన్ని పక్కనే దగ్గరలోనే ఉంటున్నాయి.